అందరికీ షలాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు సంఖ్యాకాండం 7వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక ప్రార్థన పల్లవి పాడు. మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య నివాసిమైన తండ్రి, మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి తండ్రి మమ్మల్ని అనుకూలపరచి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలో మా రక్షకుడి మోచుకున్న నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా, యావే చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, యావే చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనంలో మోషే గుడారాన్ని నిలబెట్టడం ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టడం పూర్తయిన రోజున గుడారంలోని ప్రతిష్ఠిత వస్తువులను అభిషేకించి పవిత్రపరిచాడు. ఇజ్రాయేలు ప్రధానులు అర్పణలు ఇద్దరిద్దరి ప్రధానులకు ఒక బండి చొప్పున 6 బండ్లను, ఒక్కో ప్రధానికి ఒక ఎద్దు చొప్పున 12 ఎద్దులను తీసుకొని రాగా, ఇవి ప్రత్యక్షపు గుడారపు సేవలో ఉపయోగించాలి అని చెప్పి యావే వారు చెప్పినప్పుడు మోషే గారు వీటిని లేవీయులకు అప్పగించాడు. అయితే లేవీయులు గెర్షనీయులకు 2 బండ్లు 4 ఎద్దులను ఈ వంశస్థులకు ఇచ్చాడు. మెరారీ వంశస్థులకు 4 బండ్లు 8 ఎద్దులను ఇచ్చి, మరి కహతీలు లేవీయుల క్రింద ఉండి వారు మరి బలిపీఠమును మోసేవారు, బలిపీఠం దగ్గర పనులు చేసేవారు కాబట్టి, ప్రత్యక్ష గుడారంలోని పనులు చేస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఎద్దులను కూడా మరి బండ్లు కూడా ఇవ్వలేదు. 7వ అధ్యాయం 10వ వచనంలో బలిపీఠం అభిషేకించిన రోజున ప్రతిష్టాపన సమయంలో ప్రధానులు అర్పణలు తీసుకొచ్చినప్పుడు మరి యావే వారు మోషే గారికి ఎట్లా అంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంశంలోని వారు బలులు నైవేద్యాలు అర్పించాలని చెప్పినప్పుడు మరి మొదటిగా యూదా గోత్రములో మరి నయస్సోను 130 షెకెలుల బరువున్న వెండి గిన్నె, 70 షెకెలుల బరువున్న వెండి పాత్ర, వాటిలో ధాన్యార్పణగా వాటి నిండా నూనె కలిపిన పిండి, 10 షెకెల్ బరువున్న బంగారు గిన్నె, ఆ గిన్నె నిండా ధూప ద్రవ్యం, దహన బలి కోసం కోడెదూడ, పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల, పాప పరిహారార్థ బలిగా మేకపిల్ల, సమాధాన బలి కోసం 2 ఎద్దులు, 5 పొట్టేళ్ళు,
5 మేకపోతులు, 1 సంవత్సరం ఏడాది మరి 5 మగ గొర్రె పిల్లలను మరి అర్పణగా మరి నయస్సోను వారు తీసుకొచ్చినట్లుగా, యోధా గోత్రంలోని నయస్సోను వారు తీసుకొచ్చినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గుడారం ప్రతిష్ఠించిన దినము అంటే మనము సంఘము ప్రతిష్ఠించిన దినము, చర్చి ప్రతిష్ఠించిన దినమున ఈ విధముగా అర్పణలు తెచ్చిడి వారిగా సమాధాన బలి, మరి దహన బలిగా, ధాన్యార్పణ అర్పణలు ఇవన్నీ కూడా తెచ్చి ఇచ్చేవారిగా, మందిరానికి ఇచ్చేవారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి మనకు చేతనైనంతగా మందిరమునకు ఇవ్వాలి అని, మనకు కలిగిన దానిలో ఇవ్వాలి అని ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అట్టి విధముగా మందిరమునకు మనకు కలిగిన దానిలో ఇచ్చుకుంటూ మనము ఈ లోకములోను పరలోకములోను ధననిధిని మరి స్వాతంత్రించుకుందాము గాక. ఆమేన్.